ఇప్పుడు పశుమత ఫ్యామిలీ వారు ఏంటంటే ఇప్పుడు 100 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంలో పశుమత రామారావు గారు ఈ ఊర్లో తెలియని వారు లేరు. చాలా మంది పెద్దవాళ్ళందరికీ కూడా పశుమత రామారావు గారు ఒక అడ్వకేట్గా, ఒక ప్రముఖ అడ్వకేట్గా మాత్రమే తెలుసు చాలా మందికి. కానీ వారు సమాజానికి వారు ఉపయోగపడ్డది, వాళ్ళు ఏంటంటే డబ్బు కోసం చూడకుండా న్యాయవాద వృత్తిని ఒక పవిత్రమైన వృత్తిగా ఇచ్చేస్తూ వాళ్ళ వచ్చిన క్లయింట్స్ అందరికీ కూడా ఉపయోగపడి వారిని చాలా చేశారు. చాలా పెద్దలందరికీ వారి గురించి బాగా తెలుసు. నేను వారి నైబర్స్ మాత్రమే రామారావు గారిని ఒక బాగా ఎక్కువ మంది క్లయింట్స్ వచ్చి అడ్వకేట్గా మాత్రమే నేను కొన్నాళ్ళ పాటు చూశాను. అంతకంటే నాకేమీ తెలియదు యాక్చువల్గా రామారావు గారి గురించి. కానీ ఇప్పుడు రామారావు గారి తాలూకా విషయాలన్నీ అందరూ చెప్తుంటే నేను కూడా ఆశ్చర్యపోతున్నాను. మా నాన్నగారు తరవారు రామారావు గారు, వారి బంధువులు తరఫున నేను అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఇందులో మనకి గరిమెళ్ళ విజ్ఞాన కేంద్రం అధ్యక్షులు, రామారావు గారి భావాలకి అభిమాని, మన పుర ప్రముఖులైనటువంటి వీజిక మూర్తి గారు, వారు గరిమెళ్ళ విజ్ఞాన కేంద్రం అన్న సంస్థను స్థాపించి దాని ద్వారా ఎంతో చైతన్యం తీసుకురావడానికి మొన్నటి జమినీ ఎన్నికల మీద, అంతకుముందు లా అమెండ్మెంట్స్ మీద రకరకాలైనటువంటి విషయాలు స్వాతంత్ర సమరయోధులు మీటింగ్ కూడా కండక్ట్ చేశారు. వారు ఈ సభకు ఇచ్చేయడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. వారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మనకందరికీ సుప్రసిద్ధులు తెలుగు నేల ముఖ్య మన కథా రచయిత, సాహిత్యవేత్త అప్పలనాయుడు గారిని వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వారికి బొక్కెట్ సత్కరించవలసిందిగా కోరుతున్నాను. సార్, మీ తాలూకా కథా పుస్తకం ఈ మధ్యనే నేను తీసుకొని మీ దగ్గర చదవడం మొదలుపెట్టాను సార్. నాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం. మీరు రాసిన శ్రీకాకుళం జిల్లా భాష చాలా చక్కగా నేను ఎంజాయ్ చేస్తూ చదువుతున్నాను. అదేవిధంగా ప్రముఖ సాహిత్యవేత్త, రచయిత అయినటువంటి శ్రీ వాండంగి కొండలరావు గారు, వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వారిని బొక్కెట్తో సత్కరించవలసిందిగా. రామారావు గారికి చాలా సన్నిహితులు, వారి కుటుంబానికి చాలా ఆప్తులు, అడ్వైజరు, అన్ని విధాలా కూడా చేసినటువంటి డాక్టర్ రమణారావు గారు మనకందరికీ సుపరిచితులు. వారు అక్కడ ఉన్నారు. వారి దీనికి ఇచ్చేశారు. వారు కూడా పశుపతి జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారైనటువంటి శ్రీ కిలారి ఈశ్వరరావు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. కుటుంబ సభ్యుల తరఫున వారికి ఒక ముఖ్య అందజేయవలసిందిగా కోరుతున్నాను. రిటైర్డ్ పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్ గారు, మాజీ సెక్రటరీ, సిఇఓ గారు, రామారావు గారి సన్నిహితులు, వీరు విఎన్ పంతులు, సుప్రసిద్ధ విఎన్ పంతులు గారి తనయుడు వివిఆర్ఎస్ మూర్తి గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా నలుగురు ప్రముఖ పౌత్రుడు శ్రీ జంజాల శరత్ కుమార్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. సార్, మీరు చక్కటి సార్ గురించి రాసింది నేను చదివాను. ఇవాళ పొద్దున్నే నాకు చదవడానికి అవకాశం లభించింది. చాలా బాగా వారి గురించి నాకు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని పెడుతున్నాను. ఈ రామారావు గారి కుటుంబ సభ్యులకి, మిత్రులకి, అభిమానులకి అందరికీ కూడా ముందుగా ఈ శత జయంతి వేదిక తరఫు నుంచి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఆహ్వానం పలుకుతున్నాను.
ఈ యొక్క ఉన్నతమైనటువంటి ఈ కార్యక్రమానికి మెయిన్ రామారావు గారి ముద్దుల కుమారులు. ఎందుకంటే రామారావు గారు ప్రత్యేక అమ్మాయిని చూపించేవారని మా చెల్లెలు కూడా చాలాసార్లు చెప్తుండేవారు. ఎందుకంటే ఆయన ఈ అవసరమైన పెద్దలు వారందరికీ కూడా సరే చేస్తూ వసుమతి రామారావు గారు మన శ్రీకాకుళం జిల్లాగా అడ్వకేట్ సీనియర్ అట్లా రాధాకృష్ణ గారు వచ్చేసారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. నమస్కారం. రామారావు అవకాశం ఇలా వస్తుందని నేనైతే నాకు ఊహించలేదు. ఒక 25 ఏళ్ళ అంతరం ఉన్నది ఫస్ట్ పాయింట్. దానికన్నా ముఖ్యంగా ఆయన తన సర్వీసెస్ ద్వారా ప్రజానికానికి ఏ రకంగా దగ్గరయ్యారు, వివిధ వర్గాల ప్రజల్లో ఏ రకంగా ఆయన ఎంతో ప్రముఖమైన వ్యక్తిగా ఆయన జీవితకాలంలో మనగలిగారు అనే విషయాల గురించి ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామందికి చాలా ఎక్కువ నాకన్నా బాగా తెలుసు. ఒక అడ్వకేట్స్ అంటే ఉదాహరణకి శ్రీకాకుళం పట్టణంలో కొన్ని వందల మంది పెద్దలు అడ్వకేట్స్గా ఉన్నవాళ్ళు, వృత్తిలో ఉన్నవాళ్ళు ఉన్నారు. అయితే రామారావు గారి గురించి ప్రత్యేకత గురించి మాట్లాడాల్సిన పెద్దలు చాలామంది మాట్లాడతారు. నేను నాకున్న కొద్ది అనుభవాలు 1-2 విషయాలు మనసు చేసి నేను ముగిస్తాను. న్యాయవాద వృత్తి సమాజంలో అత్యంత ముఖ్యమైనటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక వృత్తి. ఈ న్యాయవాద వృత్తిని ఆయన నిర్వహించడంలో 2 పార్శ్వాలు నేను గమనిస్తున్నాను. ఒకటి రాజ్యాంగపరమైనటువంటి వృత్తి, రాజ్యాంగాన్ని చట్టాలు అనుసరించి న్యాయం చేసేటటువంటి భాగం అందులో రాజ్యాంగ వృత్తి అని అనుకుంటే. రెండోది సామాజిక న్యాయం. రాజ్యాంగ న్యాయం, సామాజిక న్యాయం 2 కాయిన్కి 2 దశలు, 2 పక్కన. ఆ రెండింటినీ కూడా ఏకకాలంలో సమన్యాయం చేస్తూ ఆయన అనుకునేటటువంటి సామ్యవాద భావాల వైపు, సామాజిక న్యాయం వైపు, బలహీన వర్గాలకు న్యాయం జరగాలనే దిశ వైపు ఆయన ఆహారహం పరితపించి తన తాలూకా మేధస్సును అంతటినీ ఉపయోగించి కష్టాన్ని నష్టాన్ని భరించి ధైర్య సాహసాలతో కూడా వ్యవహరించి ఆయన వృత్తిని కొనసాగించారు జీవితాంతం కూడా. అది ముఖ్యంగా రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులని పొందడంలో ప్రజానికానికి ఉండే ఆటంకాలు అనేకం ఎదురవుతున్న ప్రతి సందర్భంలోని కూడా ఆయన విజ్ఞప్తి చేస్తే ఆయన జోక్యం చేసుకోవడం, ఒకప్పుడు సుమోటోగా ఆయనే జోక్యం చేసుకుని న్యాయం చేసే ప్రయత్నం చేసినటువంటి అనుభవాలు ఎన్నెన్నో ఉన్నాయి. ప్రజాస్వామ్య హక్కులకు మొట్టమొదటి జరిగినటువంటి దాడి మూకుమ్మడి దాడిగా జరిగే సందర్భంలో ఎమర్జెన్సీ కాలంలో ఆయన స్పందించినటువంటి విషయం, ఆయన మీద ఏ రకమైన గురి కూడా ఉండేది అప్పుడు పాలకవర్గాలకి. ఆ పీరియడ్ దాటిన అనంతరం కూడా జనతా పార్టీ ఆవిర్భవించినప్పుడు జయప్రకాష్ నారాయణ గారి తాలూకా స్ఫూర్తితో దేశవ్యాప్తమైనటువంటి ఒక మహాప్రజా ఉద్యమం జరిగిన సందర్భంలో మన ప్రాంతాల్లో దాని తాలూకా బాధ్యతని నెత్తి మీద తీసుకొని పనిచేసినటువంటి ప్రముఖ వ్యక్తుల్లో మన రామారావు గారు, రామ్మనోహర్ లోహియా గారు, అప్పట్లో మరి సోషలిస్టు సిద్ధాంతం వైపు ఉండేటటువంటి మధురిమాయం జార్జి ఫెర్నాండెస్, మరి ఇంకా దండావతి, ఇట్లాంటి ప్రముఖుల తాలూకా ఇన్స్పిరేషన్ కూడా పనిచేసిందా? ఆయన స్వతసిద్ధంగా ఆయన ఉండేటటువంటి సమసమాజ ఆలోచనలో ఉండేటటువంటి ఇన్స్పిరేషన్గా పనిచేసిన దాన్ని పక్కన పెట్టి దాని ఆధారంగా ఆ రోజు అప్పటికప్పుడు ఏర్పడినటువంటి ప్రజా హక్కుల గురించి, హక్కుల మీద జరిగిన దాడి ఘర్షణ నుంచి ఉద్భవించినటువంటి జనతా పార్టీ తాలూకా బాధ్యతను జిల్లాలో బాధ్యతని ఆయన స్వీకరించారు. అది అయిన తర్వాత సరే జనతా పార్టీ దాని తాలూకా ప్రభుత్వాలు ఏర్పడడం, ఆ తర్వాత అది రూపురేఖ మారిపోవడం, ఇవన్నీ చరిత్ర. ఏదైనా కీలకమైనటువంటి దశలో ఆ రకమైనటువంటి పౌర హక్కుల బాధ్యత, అక్కడ రాజకీయం కాదు ప్రాధాన్యం, రాజ్యాంగం ప్రసాదించిన పౌర హక్కులు నిరాకరించబడిన సందర్భంలో ఖచ్చితంగా నా వృత్తిని, నా శక్తిని, నా మేధస్సుని ఆ దిశలో ఉపయోగించాలని ఆయన నిజాయితీగా భావించి పనిచేసినటువంటి సందర్భాలు. నేను ఎల్ఐసిలో పనిచేసి ఒక 10-12 ఏళ్ల క్రితమే రిటైర్ అయ్యాను. ఎల్ఐసి ఉద్యోగుల సంఘం అనేక సందర్భంలో ఆయన సర్వీసెస్ తీసుకోవాల్సి వచ్చింది. ఒకనొక సందర్భంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అమలు చేయాలనే ఏకైక డిమాండ్తో దేశవ్యాప్తంగా ఉండే ఎల్ఐసి ఎంప్లాయీస్ అందరూ కూడా నిరవధిక శ్రమ చేయాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అమలు ఏకైక డిమాండ్.
అంచేత ఆ యాజిటేషన్ సందర్భంలో ఎల్ఐసి లాంటి సంస్థని 3, 4, 5 ముక్కలు చేసిద్దామని ఒక బిల్లు పెడితే దాని వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం నిర్వహించిన సందర్భంలో కూడా ప్రజానికి అందరినీ కలిగించే సందర్భంలో పశుమతి రామారావు గారి సహాయం మేము కోరినప్పుడు ఆయన మొత్తం సాకల్యంగా విషయాన్ని గ్రహించి నేనే ముందుంటానంతగా మాకు ఇన్స్పిరేషన్ ఇచ్చి ఆ ఉద్యమం విజయవంతం కావడానికి సహాయపడ్డారు. ఖచ్చితంగా విజయవంతమైంది. ఎల్ఐసి అప్రతిహతంగా పురోగమిస్తున్నారు ద్వారా ఆ రకంగానే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా మాకు అమలు అయింది. ఇట్లాంటి అనేక సందర్భాల్లో కూడా రామారావు గారి సహాయం మాకు లభించింది. ఆయన ప్రత్యేకత చాలా. ఇప్పుడు నేను ఎక్కువ టైం తీసుకోవడం ఏమాత్రం న్యాయం కాదు. ఎంతోమంది ప్రముఖులు తరక కుటుంబంతో సాన్నిహిత్యం ఉన్నవాళ్ళు, వృత్తిలో సీనియర్లు ఇంతకన్నా కాస్త, కాకపోతే జూనియర్స్. న్యాయవాద వృత్తిలో అది చాలా పాపులర్గా ఉండే పదం నాకు తెలుసు, జూనియర్ సీనియర్ అనేటటువంటి దాని ప్రాధాన్యత దానికి అక్కడ ఉంది. దాంట్లో వివిధ బాధ్యతలు చూస్తున్న వాళ్ళు కూడా ఇక్కడ పెద్దలు అందరూ కూడా ఉన్నారు. అంతేకాకుండా హక్కుల ఉద్యమంలో ముందుండి పనిచేసినటువంటి కార్యకర్తలు, నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ 100వ జయంతి సందర్భంగా మనం ఇక్కడ కొంతమందిని ఆహ్వానించారు. మనోహర్ గారు, వారి కుటుంబ సభ్యులు చేత వాళ్ళందరికీ కూడా మాట్లాడాల్సిన సందర్భం ఉన్నది. కాబట్టి ఆ రకంగా వాళ్ళందరూ మాట్లాడాలని నేను కోరుకుంటూ, ఇవాళ కొత్త తరం యువతరం న్యాయవాదులకి అప్కమింగ్ చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా రామారావు గారి తాలూకు ఆలోచన విధానం, వ్యవహార శైలి, అభ్యుదయ ఉద్యమం వైపు, అభ్యుదయ పురోగమన దిశలో తన వృత్తిని ఏ రకంగా వినియోగం పెట్టాలి, బలహీనుడికి ఏ రకంగా సహాయపడాలి అనే విషయంలో రామారావు గారి తాలూకు జీవితాన్ని, అనుభవాన్ని కూడా ఒక ఆదర్శవంతంగా, స్ఫూర్తివంతంగా తీసుకోవాలని ఈ యువ న్యాయవాద ప్రపంచానికి ఆయన ఒక సందేశాన్ని విడిచిపెట్టి వెళ్ళారు అని నాకు అనిపిస్తున్నది. దాన్ని మీరు పరిశీలించాల్సిందిగా ఇక్కడ హాజరైనటువంటి ఆ రంగానికి చెందిన ప్రముఖులందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఇస్తున్నాను. అది ఇప్పుడు మనం ప్రధానమైనటువంటి ఈ సెషన్ ప్రారంభించుకుందాం. దాంట్లో భాగంగా మొట్టమొదట రామారావు గారి చిత్రపటానికి పుష్పాలు వేసి నివాళి అర్పించే కార్యక్రమం. చూడండి చూడండి బయట అసలు సార్ టేబుల్ మీద పెట్టండి, వేస్తారు ఆ టేబుల్ మీద. అందరూ వచ్చి ఇవాళ అర్పించవలసిన వాళ్ళు వచ్చి అక్కడ వచ్చి అందరూ కూడా ఎవరైనా కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీనివాస్, సుబ్బు, అందరూ రండి. న్యాయవాదులు అందరూ, న్యాయవాది మిగతా వాళ్ళందరూ చూస్తున్నారు. శ్రీను, నమస్కారం. నేను గుండెల గారి అబ్బాయి. నాకు ఫస్ట్ కళ్ళజోడు ఇచ్చిన వారు మీరే. చిన్నప్పుడు సైకిల్ మీద వచ్చి కళ్ళజోడు టెస్ట్ చేయించుకుని నుంచి వచ్చేయండి అబ్బా, ఇలా వచ్చేయండి. మనోహర్ గారు ఫోటో తీసిన కథ లాయన్లు ఫోటో తీసి
సభ్యులందరూ కూడా ఆశీనులు అయినట్టయితే మనం కొనసాగించుకుందాం. ఈనాటి ఈ శత జయంతి సభలో మాట్లాడాల్సిన ప్రముఖులు సిద్ధంగా ఉన్నారు. ఇందులో మట్టాడ అప్పలనాయుడు గారు ప్రముఖ కథా రచయిత, అంతేకాకుండా హక్కుల ఉద్యమాలతో కూడా సాన్నిహిత్యం కలిగినటువంటి వాళ్ళు. ప్రారంభ కార్యక్రమంలో వేదిక మీద ఉన్న పెద్దలు, ఆడియన్స్లు లేచినప్పుడు ఒక నిమిషం మౌన పాఠం చేస్తుగా కోరుతున్నాను.